గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని రావడానికి మనం హై స్కూల్ స్థాయిలోనే ప్రతిదీ నేర్చుకోవాలి. ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. అమ్మా నాన్న మనకు జన్మనిస్తే గురువు మనకి జీవితాన్ని ఇచ్చారు. జన్మనిచ్చి వదిలేస్తే ఎన్నో కష్టాలు పడాలి. కాబట్టి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరి నుంచి వస్తుంది? గురువు నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ మనం టీచర్ నుంచి నేర్చుకుంటున్నాం. ఆ టీచర్ ద్వారానే పై స్థాయికి. దాని కారణమే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలకి చాలామంది ఏంటంటే పేదరికం ఉంది, డబ్బు లేదు, కాబట్టి నేను చదువుకోలేను, లేకపోతే ఇంట్లో వాళ్ళు చదివించలేము, ఇక్కడ దాకా ఉంది, మాకు కావాల్సినంత మనీ లేదు చదివించడానికి. మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఎకనామికల్గా సరిగా లేక వాళ్ళని ముందుకు తీసుకోపోని పరిస్థితుల్లో ఉంటాయి. కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, కానీ పిల్లల్లో అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. ఎంత ఖర్చైనా పెడతాం మా పిల్లలు చదివించాలనుకుంటారు, కానీ వీళ్ళ దగ్గర ఏమో సరైనటువంటి ప్రతిభ ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి బేరీ చేసుకుంటే టోటల్గా ఇక్కడ మనీ కన్నా పవర్ కన్నా అత్యంత అద్భుతమైనటువంటి ఒక వెపన్ లాంటిది ఏంటంటే ఎడ్యుకేషన్. అందుకని ఆ ఎగ్జాంపులే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒకనొక సమయంలో చిన్న ఇస్తాడు 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఆ అబ్బాయి భారతదేశానికి రాష్ట్రపతిగా మారిపోయాడు. పేదరికంతో నేను చదివించలేను అన్న తండ్రి ఆ రోజు చెప్తే ఎలాంటి రక్త సంబంధం లేదు, ఎలాంటి పేగుబంధాలు లేవు, ఎలాంటి సత్సంబంధాలు లేని టీచరు ఇక్కడ అందరికీ అతీతంగా ఉంటారు. టీచర్ అంటే ఏంటి, ఇక్కడ పిల్లలందరూ ఈక్వాలిటీ చూస్తారు కదా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే టీచర్. అందుకనే మనకు శక్తివంచన లేకుండా వాళ్ళకి మంచి చదువు చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్ ఎప్పుడైతే అక్కడే క్లాస్లో కూర్చోబెట్టుకొని అలాగా ఆ అబ్బాయిని చదువు చెప్పిస్తూ హైయర్ ఎడ్యుకేషన్ దాకా పంపించారో ఆయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పల్లి రాధాకృష్ణన్ హిస్టరీ చదివితే చాలా ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు.
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న పిల్లలందరూ పై స్థాయికి వెళ్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటంటే చదువుని నేర్పించడానికి వచ్చే గురువు కూడా ఎలాగైతే మీరు బాగా చదువుకోండి అని అలాగైతే చెప్తున్నామో అలాగే ఉపాధ్యాయులు కూడా తమకు తాము మన వల్ల ఇంతమంది పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దగలగాలి అంబిషన్ టీచర్లో కూడా ఉండాలి. ఎంతసేపు పిల్లల్ని మీరు చదవండి చదవండి లేదు మీరు రాయట్లేదు చదవట్లేదు మీకు మార్కులు రావట్లేదు అని చెప్పే కన్నా ముందు ప్రతి టీచరు తనకు తాను మౌల్డ్ అయ్యి నేనేం చెప్తున్నా పిల్లలకి నేను చెప్పే పాటలైనా నేను చెప్పే విషయాలైనా ఆ పిల్లవాడికి నాలెడ్జ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని ప్రతి టీచర్ ఆలోచించుకోవాలి. అందుకనే టీచర్ ఇక్కడ ఏమంటారంటే నిత్య విధానం ఎప్పుడు టీచర్ ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని ఎందుకు తెలుసుకోవాలి అంటే మీకు చెప్పడానికి మీరు ఎడ్యుకేషన్ చదివేటప్పుడే కష్టపడతారు కానీ టీచర్ ప్రతిరోజు కష్టపడాల్సిందే ఆ ప్రొఫెషన్లో ఉన్నంత వరకు కష్టపడి నేర్పించాల్సిందే. అందుకనే నిత్య విద్యార్థి అని చెప్తాం. లాస్ట్ టైం కూడా చెప్పాను ఆ టీచర్ ఎలాంటి వాడు అంటే ఒక ల్యాడర్ లాంటి వాడు అని చెప్తాం. మిచ్చర్ వేస్తాం పైకి ఎక్కడానికి ఆ మిచ్చర్ అక్కడే ఉంటుంది కానీ వచ్చిన వాళ్ళందరూ ఎక్కుంటూ పైకి వెళ్ళిపోతారు. మీరు కూడా అంతే టీచర్ పైకి వెళ్ళిపోతారు టీచర్ మాత్రం అక్కడే ఉంటారు. ఉన్నప్పటికీ తనకున్న ఆత్మ సంతృప్తి ఏంటంటే మీలో ఉన్న కొన్ని పాయింట్లనే నేను తీసుకునేది చెప్తున్నాను. ఇంతవరకు ఒక అబ్బాయి చెప్పాడు ఏమని లాయర్ డాక్టర్ డ్రైవర్ లేకపోతే ఇంకా అనదర్ ప్రొఫెషన్స్ ఏవైనా ఇంజనీర్ కలెక్టర్ అవ్వచ్చు లేదా పోలీస్ అధికారులు అవ్వచ్చు ఎవరినైనా సరే తయారు చేయగలిగేది ఎవరు టీచర్. ఒకే ఒక్కడు. అందుకని ఇంకొక అమ్మాయి చెప్పిన స్పీచ్లో ఒకటి ఉంది బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ టీచర్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ. డాక్టర్స్ని లాయర్స్ని కలెక్టర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులను అవ్వచ్చు లేదా నేవీ కావచ్చు లేదా రాజకీయ నాయకులను అవ్వచ్చు సైంటిస్టులను అవ్వచ్చు ఎంతోమందిని తయారు చేసే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకని ఉపాధ్యాయుడు అంటేనే అమ్మ నాన్న తర్వాత నెక్స్ట్ ప్లేస్లో పెట్టారు. గురువు తర్వాత